నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ స్వప్న. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కాకరేపుతోంది. కొద్ది రోజుల్లో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏసీబీ, మరొక వైపు ఈడీ, ఇంకొక వైపు ప్రభుత్వం వెంటాడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ కేసులో కేటీఆర్ బయటపడేందుకు కావాల్సిన అన్ని ధరలు మూసుకుపోయాయా? కేసు కేటీఆర్ అరెస్ట్ తప్పదా? ఈ నెల 9న ఏసీబీ విచారణకు పిలిచింది. అదేవిధంగా 16న ఈడీ విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరొక వైపు హైకోర్టులో కూడా కేటీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలి అంటూ కేటీఆర్ వేసిన పిటిషన్ను న్యాయస్థానం బహిష్కరించింది. ఇదిలా ఉంటే కేటీఆర్ పిటిషన్ తీసుకోవద్దు అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇంతకీ కేసులో రేవంత్ సర్కార్ స్టాండ్ లక్ష్యమేంటి? కేటీఆర్ కూడా అరెస్టునే కోరుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం చూసినట్లయితే కేవలం కేటీఆర్ మాత్రమే కాదు, దానికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు చేసిన వ్యాఖ్యలు చూసినట్లయితే అరెస్ట్ అయితే ఏమవుతుంది, జైల్లో కూర్చొని యోగా చేసుకుంటాను, ఆ తర్వాత నేను పాదయాత్ర చేసుకుంటాను అన్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా అరెస్ట్ చేయడానికి అరెస్ట్ అయితే నేను రెడీగా ఉన్నానని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా కేటీఆర్కి విరుద్ధంగా ఉన్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 9న ఏసీబీ, అదేవిధంగా 16న ఈడీ విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న కోర్టుకు వెళ్ళే సందర్భంలో కేటీఆర్ తనతో పాటు తన న్యాయవాదిని తీసుకొని వెళ్తాను అన్నదానికి అక్కడ అధికారులు నిరాకరించారు. ఎందుకంటే ఎవరైనా అరెస్ట్ అయితే ఒక న్యాయవాదిని తనతో పాటు తీసుకువెళ్ళొచ్చు. అంటే మరీ దగ్గరగా కాకపోయినా విజిబుల్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఒక అరెస్ట్ అయిన వ్యక్తి ఒక న్యాయవాదిని తనతో పాటు తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే లీగల్ హెల్ప్ కోసం. కానీ ఇక్కడ అధికారులు అడ్డుకున్నారు అనే నేపథ్యంలో కూడా ఈ పాయింట్ని కేటీఆర్ రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 22(1)లో ఎవరైనా లీగల్ సపోర్ట్ తీసుకునే హక్కు నైతికంగా మనకు ఉంటుంది అనేది ఆయన వాదన. కాకపోతే ఇది కేవలం అరెస్ట్ అయిన వాళ్ళను మాత్రమే లీగల్గా ఒక లాయర్ని తీసుకువెళ్ళొచ్చు. ఒకవేళ అరెస్ట్ కాని నేపథ్యంలో అలా తీసుకువెళ్ళవలసిన అవసరం లేదంటూ కూడా మరొక ప్రభుత్వం వాదిస్తుంది. లాయర్లు, ప్రభుత్వం తరపున లాయర్లు కూడా వాదిస్తున్నారు. ఏది ఏమైనా దీనికి సంబంధించి కేటీఆర్ అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక పక్క క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది, అలాగే కేటీఆర్ అరెస్ట్పై స్టేని కూడా తీసివేసింది, మధ్యంతర ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు, ఉన్న ఒకటే ఒక ఆప్షన్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం. అయితే సుప్రీంకోర్టుకి కేటీఆర్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని ఆలోచించిన ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో మా అనుమతి లేకుండా, మా వాదనలు వినిపించుకోకుండా కేటీఆర్ పిటిషన్ స్వీకరించవద్దు అంటూ కూడా ముందస్తుగానే కేవియట్ పిటిషన్ అయితే ప్రభుత్వం దాఖలు చేసింది. మరి మొత్తానికి ఇదంతా కూడా కక్ష సాధింపు అది ఇది అంటున్నా కానీ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్విట్టర్లో తన ఒపీనియన్ కూడా పంచుకున్నారు. ఏంటంటే ఎదురు దెబ్బల నుంచి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా బలంగా నిలబడతామనేది ఆయన వాదన. అంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళినా, కేసులకు వెళ్ళినా, చివరికి అరెస్ట్ చేసినా మళ్ళీ తిరిగి అదే బలాన్ని చూపిస్తామా అన్న ఉద్దేశమా, లేకపోతే మమ్మల్ని ఏం చేయలేరు ఇవన్నీ ఫేక్ అన్న ఉద్దేశమా, ఏదైనా అవ్వచ్చు, కానీ ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మరి అసలు ఇవన్నిటికి గల కారణాలు ఏంటి? కేటీఆర్ అరెస్ట్ తప్పదా? ఫర్దర్ స్టెప్స్ ఏంటి? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి? వీటి గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి బీజేపీ స్పోక్స్ పర్సన్ బేతి మహేందర్ గారు ఉన్నారు. అదేవిధంగా మనకి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ మల్లేశ్వర్ గారు ఉన్నారు. మరి కాసేపులో మనకి బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ బచ్చు శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ నాగ సీతారాములు గారు కూడా యాడ్ అవుతారు. ముందుగా మల్లేశ్వర్ గారికి, మహేందర్ గారికి నమస్కారం అండి. నమస్కారం మల్లేశ్వర్ గారు. ఈ కార్ రేస్ ఎపిసోడ్ మనం గత కొంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. ఏదైతే క్యాబినెట్కి సంబంధించి ఏదైతే 55 కోట్ల రూపాయలు దారి మళ్లించారు ఈ రేస్కు సంబంధించి, ఇవన్నీ కూడా కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా అధికారులు బదలాయింపు చేశారు. దీనికి సంబంధించి లాభపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, స్కాములు జరిగాయి అంటూ కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే రోజుకు ఒక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికి ఈ రోజు చూసుకున్న పరిణామాలు అయితే టోటల్గా కేటీఆర్ అరెస్ట్ తప్పదా, చుట్టూ ఉచ్చు బిగించిందా, కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు జరిగిన ఎపిసోడ్ మనం ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి మరియు బీఆర్సీ ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ఫార్చునేట్, ఇది
దేవన్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ టార్గెట్ గా మరి కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణలు కొంత ఒక్కొక్కటిగా నాడు కాళేశ్వరం అయితే ఉన్నది, వారార్ అయితే ఉన్నది, తర్వాత హెచ్ఎండి విషయంలో కావచ్చు, అనేక విషయాలలో కొంత కాంగ్రెస్ ముందు చూపుతోట లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోట కొంత ప్రయత్నము చేస్తున్నట్టు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నేను కూడా చాలా సార్లు రేవంత్ రెడ్డి గారు ఏంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి లీడర్లను నవీన్ మిట్టల్ లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ ఏది మన ఆయన రంజిత్ ఈయన పేరు ఇప్పుడు మన ఇండస్ట్రియల్ దానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది కేటీఆర్ క్యాబినెట్ లో కేటీఆర్ కోర్టుని కూడా పనిచేసేటువంటి వాళ్ళు ఇక్కడ కంటిన్యూ అవుతా ఉంటే నాకు అనిపించింది ఇది వాళ్ళు అక్రమాలు చేసిర్రు, అవినీతిలో పాల్పడ్డారని ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఇదే కూడా మళ్ళీ ఇక్కడ కూడా పనిచేస్తా ఉన్నది ఏంటంటే ఇప్పుడు తెలుస్తా ఉన్నది ఒక్కొక్కటిగా వాళ్ళ నుండి సమాచారం రాబట్టడం కొరకే వాళ్ళను కంటిన్యూ చేసేదేమో అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఈ కారు రేసు విషయంలో దాదాపు 55,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఒక రకంగా 55 కోట్ల రూపాయలు వాళ్ళ ఒక మిస్యూజ్ జరిగింది. అది దానంతా బోగస్ అనే దాని మీద మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఆరోపణ చేస్తాం. ఇదంతా ఉత్తదే అని కేటీఆర్ అనేక విషయాలలో కొట్టిపారేసారు. ఒక్కొక్కసారి ఆస్థానంతో ఆ నోటిఫికేషన్ కేసు అది దాంతో ఏది ఉన్నదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా. అయితే ఇక్కడ మనం ఒక్కటే గమనించాల్సింది ఏంటంటే ఈ కేటీఆర్ వీళ్ళు అంటే రేవంత్ కష్టపూరితంగా మనల్ని ఏదో కేసులో ఇరికిస్తారో ఉన్నారు అనేదాన్ని కొంత బీఆర్ఎస్ శ్రేణులు కొంత గాబరైనప్పటికీ ఎందుకంటే మన కేటీఆర్ ఇంటి మీద మందుపాటి దాని మీద కూడా కొంత ఆయన ఇరికించే ప్రయత్నం చేస్తారని దాని తర్వాత కొంత అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి సందర్భం. అయితే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక కేసులో డెఫినెట్ గా ఇన్వాల్వ్ చేస్తారు, ఇరికిస్తారు అనే దాని మీద కొంత బలమైనటువంటి విశ్వాసంతో ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ ఒక సందర్భంగా ఏమైనా అంటే కానీ మల్లేశ్వర్ గారు ఏదో ఒక కేసులో ఇరికించాలి, ఏదో ఒక కేసులో ప్రభుత్వం ఇరికించే ప్రయత్నం చేస్తుంది అన్నా కానీ దానికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం అనేది ఎగ్జిక్యూట్ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి, కోర్టులో ఇవ్వాల్సిన అవసరాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏదో ఒక కేసులో ఇరికిస్తారు, నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారన్న కాన్ఫిడెంట్ బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ఉంది? కేటీఆర్ ఎందుకు ఫీల్ అవుతున్నారు అలా? రెండు విషయాలు అక్కడ మనము బేరీజ్ చేసుకోవాలి. ఏంటంటే ఒకటో రేవంత్ రెడ్డిని వీళ్ళు ఏ రకంగా అయితే ఇప్పుడు సరే ఓటుకు నోటు విషయంలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొంత ప్రతీకారం ఇస్తే ఇక్కడ అవపడతా ఉన్నది. ఎందుకంటే అక్రమంగా మమ్మల్ని ఇప్పుడు 50 లక్షలు సమస్య కాదు కానీ ఇప్పుడు అసలు 50 లక్షలు ఒక కార్పొరేటర్ కూడా జరుపు అటువంటిది ఒక ఇష్యూలో అంత పెద్ద శిక్ష వేసిరు, అక్కడికి తన కుటుంబానికి దూరం చేసిరు అనేది అందరూ రేవంత్ కొంత కచ్చిగానే రగిలిపోతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ కొంత నిప్పులేందే పోగలరు అన్నట్టు సరే చిన్నగా చేసిరా పెద్దగా చేసిరా అనేది పక్కన పెడితే కొంత వీళ్ళైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది మనకు క్లియర్ గా అవపడతా ఉన్నారు. అయితే ఇప్పుడు 55 కోట్లని మనకు వాళ్ళు ఏం ఆధారాలు కనుక ఉంటే కోర్టు ద్వారా తెలుసుకోవాల్సిన కూడా అవుతుంది. మరి అటువంటిప్పుడు నిన్న ఏసీబీకి మన అఫీషియల్స్ పిలిచినప్పుడు అంత రాజంతో చేయాల్సిన కూడా అవుతుంది. దీంతో ఏమైందంటే కేటీఆర్ కు భయపడుతున్నాడు అని అంటే కేటీఆర్ కు ఏదో సంబంధం ఉంటేనే భయపడుతున్నాడు అనే మెసేజ్ పబ్లిక్ లో పోతా ఉన్నది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఏసీబీ తర్వాత ఈ ఏసీబీ సరే రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రతికారేస్తగా పోతా అనుకుంటే మరి బీజేపీ తోటి కొంత సయోధ్య ఉన్నదనుకొని ఉన్నటువంటి బీఆర్ఎస్ మరి ఈడీ బీజేపీ జేబుల్లో ఉన్నదని ప్రచారం చేసుకునే చెప్పి బీఆర్ఎస్ చేసింది కదా. మరి అటువంటిప్పుడు ఆ అటాచ్మెంట్ ఉన్నప్పుడు మరి ఈడీ కూడా కేసు ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది మరి చూడాలి. ఎందుకంటే ఒక అవినీతి ఒక అక్రమాలకు సంబంధించిన దాని మీద ఈడీ నోటీస్ వచ్చినాక కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. ఈడీ కేసు ఫైల్ చేసింది, రేపు 9వ తారీఖు ఏసీబీ విచారణ పోవాలి, 16వ తారీఖు
ఈడీ మరొకసారి నోటీసులు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మనకు ఉన్నది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు. కేటీఆర్ తప్ప అరెస్ట్ తప్ప అంటే అసలు ఇది ఇంత ఇప్పుడు చేసినటువంటి తప్పే లిక్కర్ స్కామ్ లో కూడా చేసారు. ఎందుకంటే ఈ అంటే బీఆర్ఎస్ కు మరి తెలిసి చేస్తానో ద్రోహం చేస్తానో కానీ లిక్కర్ స్కామ్ లో కూడా కవిత విషయంలో కూడా ఓకే మల్లేశ్వర్ గారు, ఇవన్నీ కూడా ఒక కాళేశ్వరం కావచ్చు, గతంలో లిక్కర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలు విద్యుత్కు సంబంధించి అవకతవకలు కావచ్చు, కొనుగోళ్ల విషయంలో ఇవన్నీ కూడా అప్పటికప్పుడు హడావుడే కానీ ఏం ఉండదు లాస్ట్కి అంటారు. ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి మల్లేశ్వర్ గారు, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. కేటీఆర్ అరెస్ట్ చేస్తే చేసుకోండి, దేనికి మేము భయపడేది లేదు అంటూ కూడా హరీష్ రావు కామెంట్స్ చేస్తున్నారు. చేస్తే అరెస్ట్ చేసుకోండి అని. ఆయన ఏం పోయింది, కేటీఆర్ లోపలికి వెళ్తారు, ఎలాంటి కామెంట్స్ అన్నా చేస్తారు. కానీ ఇక్కడ హెచ్ఎండిఏ పరిధికి మించి డబ్బులు బదిలీ చేశారు అంటూ కూడా దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి, ధృవీకరించారంటూ కూడా జడ్జి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే హైకోర్టు ఆర్డర్ కాపీలో కొన్ని కీలక అంశాలను అయితే ఆయన తీసుకురావడం జరిగింది జడ్జి లక్ష్మణ్ గారు. చెల్లింపుల్లో లబ్ధి పొందిన వారు ఎవరు, దీంట్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది, ప్రజాధనానికి మంత్రులు ట్రస్టీగా ఉన్నారు అని కూడా ప్రభుత్వం కేటీఆర్ తరఫున న్యాయవాది వాదిస్తే దానికి కౌంటర్గా దాన్ని వ్యతిరేకించింది ప్రభుత్వం. ట్రస్టీలుగా ఉన్నటువంటి ప్రజాధనానికి ట్రస్టీలుగా ఉన్నటువంటి రక్షకులుగా ఉండాలి కానీ అంటూ కూడా దాన్ని కూడా కోర్టు అనేది వ్యతిరేకించడం జరిగింది. మరైతే ఇన్ని పరిధులు దాటినా ఇక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కూడా కోర్టు నమ్మింది. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది, క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేసింది. వాట్ నెక్స్ట్ శ్రీనివాస్ గారు? కాదండి, మొట్టమొదట బీఆర్కే న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు కోర్టు ఏమన్నది? కోర్టు ఏమన్నదంటే ప్రభుత్వ సంస్థలు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ యొక్క విచారణలో కోర్టు జోక్యం చేసుకోదు అని చెప్పి, ఇంతే కదా చెప్పింది కోర్టు, ఇంకేం చెప్పలే. కోర్టును ఆశ్రయించింది, కోర్టును బీఆర్ఎస్ అధిష్టానం ఏమైనా ఆశ్రయించింది? కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా మా పైన తీసుకొస్తున్నటువంటి ఈ అభియోగాలు నిరాధారమైనవి, మేము ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేసిండ్రో మేము పెద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రపంచం మొత్తం వినేటట్టు, ఎవరో 4 గోడల మధ్య 4 మనుషులు వినేటట్టు కాదు, యావత్ ప్రపంచం మొత్తం వినేటట్టు. ఈ రోజు ప్రపంచం అరచేతిలో ఉంది. ఈ ప్రపంచం మొత్తానికి ప్రతిధ్వనించేటట్టు 1 గంటన్నర పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని భాషలలో అన్ని మాధ్యమాలకు కేటీఆర్ గారు ఈ అభియోగం తీసుకొచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు తీసుకొచ్చినటువంటి మరుసటి రోజే దీని పట్ల సంపూర్ణమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇది టెక్నికల్ గా దీంట్లో ఒక ఎర్రర్ ఉంది అని గవర్నమెంట్ దాన్ని ఆసరా చేసుకొని మా పైన కేసు నమోదు చేసింది. కేటీఆర్ గారి పైన కేసు నమోదు చేసింది. ఏమని అంటే ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా 55 కోట్ల రూపాయలు మరొకసారి ఏంటంటే ఈ మొత్తాన్ని ఏ విధమైనటువంటి కేబినెట్ ఆమోదం కానీ అసలు కోడే ఉల్లంఘనకు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిండ్రు అని వారి ఆరోపణ. మేము చెప్పేది ఏమిటంటే ఈ కార్ రేస్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు కావచ్చు, ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఈ యొక్క తెలంగాణ అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఈ కార్ రేస్ ని ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు, ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రాలు ఏంటి అంత కథా కమామి మాట్లాడిన తర్వాత కూడా, అయితే దీంట్లో ఇప్పుడు మల్లేష్ గారు మాట్లాడుతున్నారు, వీళ్ళు కక్ష సాధింపు చర్య అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా అని. దీంట్లో తెలిసి తెలియక చేయాల్సిన అవసరం లేదు. వారు చెప్పిండ్రు దీంట్లో ఆ రోజు గ్రీన్ కో విరమణ చేసుకుంది కాబట్టి, ఈ కార్ రేసు కొనసాగింపుకు ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి తిరిగి అధికారంలోకి వస్తామనేటువంటి సంపూర్ణ విశ్వాసం, ఆత్మవిశ్వాసం, సంపూర్ణ విశ్వాసంతో ఈ మొత్తము నేను మౌఖికంగా చెప్పిన కారణం చేతనే ఇది అరవింద్ కుమార్ గారు విడుదల చేసిండ్రు అని చెప్పింది. తర్వాత ఇంకా మనందరం వింటున్నాం, ఈ మాటలన్నీ వింటున్నాం.
ఆ తర్వాత శ్రీనివాస్ గారు అరెస్టులు శ్రీనివాస్ గారు చేస్తామనేటువంటి ఇవన్నీ కూడా ఈ వివరణ అంతా కూడా ఈ కేసు తెర మీదకి వచ్చినప్పుడు ఆరోపణలు అభియోగాలు వచ్చినప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు దీనికి సంబంధించి. కాకపోతే ఈ రోజు పరిస్థితి మనం చూసినట్లయితే ఒక పక్క క్వాష్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది, అదేవిధంగా అరెస్ట్కి సంబంధించి స్టేను కూడా ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ లీగల్ టీంతో సమావేశమై మంతనాలు జరుపుతున్నారు, ఏం చేయాలి ఏంటి అనేది. మరి ఏం చేయబోతున్నారు, ఈ రోజు జరిగిన దానికి ఏం చేయబోతున్నారు? సుప్రీంకోర్టు అండి ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అప్రజాస్వామికము, అది తప్పు అని మనం కోర్టులను ఆశ్రయించేటువంటి క్రమంలో, చట్టాన్ని గౌరవించేటువంటి క్రమంలో, సంవిధానాన్ని మనం గౌరవించే క్రమంలో వాళ్ళు రోజు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. మేము దాన్ని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, సహకరిస్తున్నాం. కాబట్టి చట్టానికి వ్యతిరేకంగా పోవట్లేదు కదా. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూనే, హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే మనకి అవకాశం ఉంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్లీ వీల్ గో టు ద సుప్రీం కోర్టు. మా లీగల్ టీం కూడా సుప్రీం కోర్టుని, నాకు ఇప్పుడే ఉన్న సమాచారం ఏంటంటే మన సుప్రీం కోర్టు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సుప్రీం కోర్టులో కూడా సుప్రీంకోర్టుకి కేటీఆర్ వెళ్తారు. ఇప్పుడున్న ప్రస్తుతం దారులన్నీ కూడా మూసుకుపోయాయి అనేది ప్రభుత్వం తరపున న్యాయవాదులు శ్రీనివాస్ గారు ముందుగానే వారు పసిగట్టారు, ఇక్కడికి వెళ్తారు. ఖచ్చితంగా ఆప్షన్, ఖచ్చితంగా ఏదైనా అటు ఇటు అయింది అనిపించినప్పుడు, కేసులో ఇంకా మాకు న్యాయం కావాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు తలుపు తడతారు. కానీ దానికన్నా ముందే కేవేట్ పిటిషన్ని దాఖలు చేశారు. మా వాదనలు తీసుకోకుండా, మా అభిప్రాయాన్ని తీసుకోకుండా పిటిషన్ని విచారించొద్దంటూ కూడా ముందుగానే దాఖలు చేశారు. మరి ఒక జస్ట్ 2 hours బ్యాక్ ప్రభుత్వం వైపు నుంచి. అదే మీకున్న సమాచారం, అది నాకున్న సమాచారం. వీఆర్ గోయింగ్ టు ద సుప్రీం కోర్టు. ఇంకొకటి ఏంటంటే డెఫినెట్ గా ఇప్పుడు రాబోయే రోజులలో ఈడీకి, ఏసీబీ విచారణకు మేము హాజరవుతాం. అయితే మేము హాజరవుతామా, మా లీగల్ టీం హాజరవుతారా, మా ప్రెజెన్సే ఉండాలనా? డెఫినెట్ గా మేము ఆ సంస్థలతోనైతే మాట్లాడుకునేటువంటి అధికారం మాకుంది కదా. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రతిగా స్పందించేటువంటి అధికారం మాకుంది కదా. ఈ ప్రభుత్వమే ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు కదా. బీజేపీ ప్రభుత్వము కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అన్ని ప్రభుత్వాలు వాళ్ళు చెప్తే మాటలు వినని వాళ్ళ మీద మరకలు అంటించి జైల్లోకి ఢిల్లీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి తీసుకొస్తే మా కవిత గారి దగ్గర దాకా, అంటే కాంగ్రెస్, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో 2014 పూర్వం 333 కేసులుంటే 333 కేసులుంటే బీజేపీ వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కవిత వరకు అంటే అది కాంగ్రెస్ అధికారులు కాదు, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, అది బీజేపీ చేయించింది. నేను ఒక మాట వినండి, మీరు వినండి. బీజేపీ కూడా ఏం చేసిందంటే వాళ్ళ మాట వినకపోతే రాజకీయంగా లొంగుబాటు తీసుకోవడానికి మనం చూసినాం. ఒక 33,000 కేసులు నమోదు చేసి 0.3% వాళ్ళ సక్సెస్ రేట్, 0.3 to 0.36%. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమే కాదు జైలుకి వెళ్ళేసి వచ్చింది, మీరు కూడా జైలుకి వెళ్ళొచ్చి వచ్చిండ్రు, మీరు కూడా తప్పు చేసిండ్రు అని నిరూపించి ఆరోపణలు చేసి మరకలు అంటించే ప్రయత్నంలో భాగంగా ఇది కక్షపూరితమైన చర్యనే. ఆయన ఎన్ని చర్యలు చేపట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ తగ్గదు, తలవంచదు. మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. లీగల్ గా ఫేస్ చేస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాం. ప్రజాక్షేత్రంలో అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పట్ల గాని, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీల పట్ల గాని మేము తగ్గే ప్రసక్తే లేదు. మళ్ళీ ఒకసారి మేము పునరుద్ఘాటించేది ఏంటంటే జైలుకి వెళ్ళొస్తే వాళ్ళు పొద్దున ఎక్కడో మేము చర్చ కార్యక్రమంలోనే వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు 90 days అట వాళ్ళ టార్గెట్. మీ నాయకుడు 90 రోజులు జైల్లో ఉంటాడని చెప్పిండు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏప్రిల్లో వెళ్తారట. ఏప్రిల్ వరకు నిర్బంధంలో ఉంచాలని నాకు అర్థమైంది. వాళ్ళు ఏది చేసినా ప్రజలు అంతిమంగా నిర్ణయాధికారం అండి. మనం ఏం జైలుకి వాళ్ళు పంపించినంత మాత్రాన ఒరిగేదేం లేదు. ఇప్పటికే మా కేటీఆర్ గారు చెప్పినారు, జైలుకు పంపిస్తే నేను అక్కడ ఉండి అక్కడ మంచిగా ఫిట్నెస్ ఏర్పాటు చేసుకుని బయటకు వచ్చి నేను ప్రజాక్షేత్రంలోకి పాదయాత్ర చేస్తానని చెప్పిండు. భవిష్యత్తు కూడా ఇదే జరుగుతుంది. ఓకే శ్రీనివాస్ గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. సీతారాములు గారు చెప్పిందంతా విన్నారు కదా. అది ఒకవేళ జైలుకి వెళ్ళినా కానీ పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, బయటకు వస్తాను, పాదయాత్ర చేస్తాను, సీఎం అవుతాను. గతంలో జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సీఎం అయ్యారు అనేది వారు బాగా ప్రజలకు తీసుకొస్తున్న మాట. కాదు మీరు ఇక్కడ ఒక చిన్న చిన్న సబ్మిషన్. జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు అందరేం మంత్రులు కాదు. ఈ దేశంలో జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు ఏం కాలే, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు జైలుకి వెళ్లకుండా అందరేం వెళ్లకుండా లేరు, అందరేం వెళ్ళి రాలేదు.
ఇప్పుడు శశికళ గారు నేను ముఖ్యమంత్రిని అయిపోయినాయి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతాను. శశికళ గారు కాలే, శిబు సోరెన్ గారు అయ్యిండ్రు. అట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయ్యిండ్రు, చంద్రబాబు గారు అయ్యిండ్రు, జగన్ గారు అయ్యిండ్రు. అయిన వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే శ్రీనివాస్ గారు ఒక నిమిషం అండి. శ్రీనివాస్ గారు మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మాట్లాడదామండి. మరి ఒక నిమిషం ప్యానెల్లో మనకి ఇతర సభ్యులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఒక్క నిమిషం. సీతారాం గారు, బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారాలు. నమస్తే అండి. ఏదైతే చెప్తున్నా, హలో సీతారాం గారు, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక 90 రోజుల పాటు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే లేకపోతే ప్రజలకు దూరంగా ఉంచితే దాంట్లో మన ప్రతాపం చూపించవచ్చు అన్నది ఏదైనా ఉందా? లేకపోతే గతంలో ఓటుకు నోటుకు సంబంధించిన కేసు అంశాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలను కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక గ్రజ్ పెట్టుకొని ఇప్పుడు కేటీఆర్ అండ్ ఫ్యామిలీ మీద తీసుకుంటున్న కక్ష సాధింప నిజంగానే ఇందులో వాస్తవాలు ఉన్నాయా? కావాలని చెప్పేసి కేటీఆర్ని ఇందులో ఇరికిస్తున్నారా? ఎందుకంటే ఫామ్ హౌస్లో జరిగిన చిన్న పార్టీని కూడా అదొక రేవు పార్టీ లాగా ప్రొజెక్ట్ చేశారన్న అపవాదు కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఏమంటారు? ఓకే, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు గానీ, పార్లమెంట్ ఎలక్షన్లు గానీ వీటన్నిటిలో కూడా చేశారు. అసెంబ్లీ ఎలక్షన్లో ఎన్ని సీట్లు వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేసరికి గుండు సున్నా పెట్టారు. అయినా ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లకి కేటీఆర్ జైలు పోయేదానికి ఏమైనా సంబంధం ఉందా? కేటీఆర్ తప్పు చేశారు కాబట్టి వెళ్లాల్సి వస్తుంది. ఆయన నాది ఎలాంటి సంబంధం లేదు, నేను నిర్దోషిగా ఉంటా అని ప్రగల్భాలు పలికాడు కదా మొన్న అసెంబ్లీలో. అవును, దాన్ని నిరూపించాలి. అసెంబ్లీ ఎలక్షన్లు మాకు అసలు ఎవరితో లెక్కలేదు. పార్లమెంట్ లోనే ఇక ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేదనేది నిరూపించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా వాళ్ళ ప్రభావానికి ఏదో భయపడి, కేటీఆర్ కి భయపడి ఆయన జైలు పెట్టి స్థానిక సంస్థలు నడుపుకోవాల్సినంత అఘాయిత్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది ఒక విజ్ఞప్తితో మాట్లాడాలి. స్థానిక సంస్థల ఎలక్షన్లకి కేటీఆర్ ఉంటే వచ్చి పంచాయతీల్లో, మండలాల్లో తిరుగుతారా? ఆయన మొన్న అసెంబ్లీలో కూడా మీరు అందరూ విన్నారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా విన్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను నిర్దోషిగా బయటకు వస్తా, నేను అసలు జైలుకే పోను, అంత అవసరమే రాలేదన్న మనిషి ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నారంటే తప్పు చేసినట్ట, తప్పు చేయనట్ట? ముందు దానికి సమాధానం చెప్పాలి. ఒక రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించి విధ్వంసం చేసి పరిపాలన అడ్డగోలుగా పరిపాలించి 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రకంగా ఉన్న మా తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలా మేమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకుంటా, అభివృద్ధి ప్రదంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వంలో, ప్రజాపాలన ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక అకుంఠిత దీక్షతో ముందుకు పోతున్న ప్రభుత్వానికి ఈ ఎలక్షన్లు కేటీఆర్ని అరెస్ట్ చేయటం మాకు ఇది కాదు. మేము ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలను ఇచ్చాము. ఆ 6 గ్యారంటీల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా అభివృద్ధి చేయాలి, తెలంగాణని ఎలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ కేటీఆర్ని జైలుకు పంపించే సంస్థాగత ఏందంటే అది మీనింగ్లెస్ కదా. ఒక పరిపక్వత చెందిన నాయకులు మనం ఇక్కడ మాట్లాడేది. దీనికి సమాధానం అనేది ప్రజలు తప్పనిసరిగా చూస్తున్నారు. ఇన్ని రోజులు, ఈ నెల రోజుల నుంచి ఎలాంటి గాంభీర్యం, ఎలాంటి దాన్ని ఏమనాలంటే ఇంత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎట్లా మాట్లాడు, ఇప్పటికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నారే ఒక పొగరతో, ఒక ధీమాతో మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి ఇంకా అధికారం పోయిందనే ధ్యాస రాలేదు. తప్పనిసరిగా ప్రజలు చూస్తున్నారు. ముందు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు. అది వాళ్ళ నిర్ణయానికి వచ్చి మొన్న అసెంబ్లీలో కూడా చిన్నదానికి కూడా ఏదో స్కూల్ పిల్లలు మాట్లాడినట్టు, స్కూల్ పిల్లలు అల్లరి చేసినట్టు హరీష్ రావు గారు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు, కేటీఆర్ గారు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు, సీఎం గారు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు వాళ్ళ నాన్నగారు చేశారు. మా రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మీరు ప్రతిపక్షంగా వచ్చి మాకు సలహాలు ఇవ్వండి, మీరు చెప్పినవి మేము పాటిస్తాం, ఈ తెలంగాణని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోదామని పదే విన్నవించుకున్నారు. అరే తెలంగాణ తల్లి విగ్రహానికి సెక్రటరియట్ లో ఓపెనింగ్ కి ఇంటికి పోయి మా పొన్నం ప్రభాకర్ అన్న ఆహ్వానించారు. ఇంతకన్నా ప్రతిపక్షాన్ని ఎక్కడ గౌరవించలేదు. మేము ప్రతిపక్షాన్ని గౌరవించుకుంటా తెలంగాణ ముందుకు తీసుకుపోదామనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎవరి మీద కక్షలు తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కర్మ సిద్ధాంతం ప్రకారం
తప్పు చేసినోడు శిక్ష అనుభవించక తప్పదు. ఇవాళ Okay. ఈయన కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఈ భారతదేశంలో ఎందరో మహానుభావులు కూడా తప్పు చేసి శిక్షలు అనుభవించారు. శిక్ష అనుభవించక కేటీఆర్ గారికి తప్పదు. కావాలంటే ఇంకా కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించొద్దు. మాకు సుప్రీం కోర్టులు ఉన్నాయి, ఇంకా మేము కాము, ఇది వీళ్ళ జైల్లో 90 రోజులు పెట్టాలని కాంగ్రెస్ వాళ్ళ చట్టమా అండి? చట్టం ఏమైనా కాంగ్రెస్ రాసిందా? ఓకే, ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ చట్టాలు రాయకపోయినా సీతారాం గారు అంటే సీతారాములు గారు మీకు కాంగ్రెస్ తెలియదు. చట్టాలు రాయకపోయినా చట్టాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అధికారం చేతిలో పెట్టుకుని మీరు ఇష్టం వినండి ఒక వచ్చినట్టు మాట. చేస్తుంది. చెప్పండి. మీ కాంగ్రెస్ అన్న మాటలు నేను మాట్లాడుతున్నా కానీ ఈ 90 రోజులని నాకున్న అభిప్రాయం కాదు. ఉమ్, ఇది కాంగ్రెస్ పార్టీ మిత్రులు చెప్పిన మాటనే. అరే ఇదే ఎవరో ప్రత్యక్ష చెప్తారండి, కార్యక్రమంలో మనం ఇక్కడ ఎవరు మాట్లాడే వాళ్ళం చెప్పలే. ఒక స్థాయిలో ఉన్నాం. మీలాగనే మీ మాదిరిగానే వచ్చి అధికార ప్రతినిధి చెప్పిన మాటలు 90 రోజులు ఖచ్చితంగా జైల్లో ఉంటారు 90 కేటీఆర్ గారు కాకపోతే అని చెప్పిన మాటలే. ఒకటండి 90 రోజులు కావాలంటే 120 రోజులు ఉండాల్సి వస్తది. అదే చేసే అదే తప్పుకైతే మీలాగా తప్పించుకోలేరు కదా. మీరే ఎందుకు 2 మాటలు మాట్లాడుతుండ్రు? అదే మీరు మా వాళ్ళే చెప్పారు అంటే అసలు మీరే తప్పు చెప్పిన చేయలేదు మాట్లాడుతున్నాం కదా. కదా, చెప్పిన కానీ మాట సీతారాములు గారు సీతారాములు గారు ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే ఇప్పుడు 90 రోజులు అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టుకున్నారు? ఏవో 10 రోజులు అవ్వచ్చు, 15 రోజులు అవ్వచ్చు, ఆ తర్వాత బెయిల్ రావచ్చు, లేకపోతే ఏదైనా జరగచ్చు. 90 రోజులని మీరు అంత క్లియర్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారు అనేది ఆయన ప్రశ్న. అంతే కదా. ప్లీజ్ ప్లాన్ లేదు, ఏం లేదు. మాకన్నా ఎక్కువ కేటీఆర్ గారికి తెలుసు ఎన్ని రోజులు ఉండాల్సి వస్తది, మనం ఎంత తప్పు చేసినాం, మనం ఎంత డబ్బులు తీసుకున్నాం, ఎన్ని లంచాలు తీసుకున్నాం, ఏమేమి మాట్లాడడం అనేది. మేకపోతు గాంభీర్యం అన్నారు, ఆంబావం అన్నారు, మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారికి అన్ని తెలుసు అంటుండ్రు. ఇవన్నీ ప్రదర్శించారు కదా అసెంబ్లీలో. మేకపోతు ఇప్పుడే- గాంభీర్యం, ఇప్పుడే చెప్పలే కదా. ఇప్పుడే అహంకారం ఉండబట్టే మీ పెట్టారు. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తులు మీరు కాంగ్రెస్ వాళ్ళు, మీరు ఆంబావం అంటారు మరి. తెలంగాణ Okay. రాష్ట్రంలో ఇవన్నీ ఉండబట్టే కర్రు కాల్సి చురకబెట్టారు. మీరెందుకు మీరే లేరు? ముట్టలు తెలంగాణ పెట్టారు. ఇచ్చిన వాళ్ళు మీరు ఎందుకు అధికారంలోకి రాలే 10 సంవత్సరాలు? దేశంలో మీరు సంవత్సరాలు? ఎందుకు మీ ప్రాంతీయ పార్టీ ఓకే, అయిపోయారు ఈ శ్రీనివాస్ దేశంలో? గారు అరే శ్రీనివాస్ మేము గారు 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎన్నో అదే సార్లు ఓకే, శ్రీనివాస్ గారు సీతారాములు గారు ఒక్క నిమిషం అండి. కాంగ్రెస్ సీతారాములు గారు వెళ్ళిపోతుంది కదా. సీతారాములు గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. పార్టీ వెళ్ళిపోతుంది కదా. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓకే, ఓట్లేసి సీతారాములు గారు గెలిపించారు. సీతారాములు మీరు అది గారు గుర్తుంచుకోండి. అండ్ శ్రీనివాస్ గారు దయచేసి ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి, ఇక ఈ కార్ రేస్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా 55 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారు. అది కూడా కేటీఆర్ మౌఖిక ఆదేశాలతో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారు అనే దాంట్లో క్వాష్ పిటిషన్ అయితే కొట్టివేశారు. అలాగే మధ్యంతర ఉత్తర్వులు కూడా తీసివేశారు. అరెస్ట్పై ఇచ్చిన స్టే కూడా కేటీఆర్కి సంబంధించి తీసేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నాట్ టు అరెస్ట్ అనేది కూడా కేటీఆర్ తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నారో నాట్ టు అరెస్ట్ అనే దాన్ని కోరారు కోర్టులో. కాకపోతే దాన్ని కోర్టు తిరస్కరించింది. ఇలాంటి వాటికి ఇలాంటి నాట్ టు అరెస్ట్ లాంటివి మేము ఇవ్వము, ఇవన్నీ కూడా ఇక్కడ వర్తించమంటూ కూడా తిరస్కరించింది. అయితే మహేంద్ర గారు ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ కవితకి సంబంధించింది కావచ్చు, వీటన్నిటిని కూడా కక్షపూరితంగా బీజేపీ అరెస్టుల పరంపర కొనసాగించింది ఎలక్షన్స్ తర్వాత అనేది ఒక వాదన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇదే నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు కూడా ముందుకు జరుగుతుందా? దీంట్లో కూడా రాజకీయ కక్ష ఉందా? ఇందులో కేటీఆర్ నిజంగానే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అంటే ఇక్కడ కేటీఆర్ ఏం చెప్తున్నారంటే ఓకే నేను నిబంధనల్ని అతిక్రమించి ఉండొచ్చు, కానీ దానివల్ల వచ్చిన రిప్యుటేషన్ ఏదైతే ఉందో, లాభం ఏదైతే ఉందో దాన్ని ఎందుకు మీరు చూడట్లేదంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను, దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనమే జరిగింది, అలాగే హైదరాబాద్లో మంచే జరిగింది తప్ప చెడేం జరిగింది, ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అంటున్నారు. మరి ఎలా చూడొచ్చుంటారు దీన్ని? ఒకటండి, ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మరియు బీఆర్కే న్యూస్ యజమానికి ప్యానెల్లో ఉన్నందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా ఏంటంటే ఇది మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఏదో క్యాబినెట్ ఆమోదం లేకుండా, అదే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, అంటే మన అదేది మన రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో విదేశీ కంపెనీకి ఏదైతే మన ఫేమా నిబంధనలు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అయితే నిబంధనలు ఉల్లంఘించాలని చెప్పేసి ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఈడీ ఎంటర్ కావడం జరిగింది. దానికన్నా బిఫోర్ ఏదైతే ఉందో ఇక్కడ ఏసీబీ వాళ్ళు ఎంటర్ కావడం జరిగింది. ఏసీబీ ఎంటర్ అయినాక ఏసీబీ వాళ్ళు కూడా రిపోర్ట్ అడగడం జరిగింది. ఏది మన
ఈడీ అధికారులు. దాని ప్రకారంగా వాళ్ళు ఈడీ అధికారులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదో కేటీఆర్ గారు మన దానిలో ఏదో న్యాయం, ఇప్పుడు మన ఏంటంటే చట్టాల్లో ఉన్న లోపాలను ఉపయోగించుకొని ఈరోజు అంటే కోర్టుకు పోవడము, ఒక సామాన్యునికి ఈ అవకాశాలు రావు. ఇవాళ ఉన్నత వర్గాలకు ఏవైతే ఉన్నత అంటే సెలబ్రిటీస్కి ఏవైతే ఇవన్నీ అవకాశాలు వాళ్ళు వినియోగించుకుంటారు. ఎందుకంటే డబ్బుకు పొదవ ఉండదు కాబట్టి వాళ్ళు కోర్టులో ఆశ్రయిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇవాళ హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది. నేను ఎలాంటి తప్పు చేయలేదు, అందులో ఏది నిబంధనల ప్రకారంగా జరిగింది, అది నేను చెప్తేనే జరిగింది కానీ ఆ నిబంధనల ప్రకారం జరిగింది అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దానికన్నా బిఫోర్ కూడా చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. జైలుకి వెళ్తే ఏముంది, యోగా వేసుకుంటా, ఇచ్చాక పాదయాత్ర చేస్తా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడం జరిగింది. ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఇవాళ హైకోర్టు ఏదైతే ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అంటే స్పాష్ పిటిషన్ ఏదైతే ఉందో ఇవాళ అది కొట్టివేయడం జరిగింది. అందులో నాట్ టు అరెస్ట్ కూడా అడగడం జరిగింది, నాట్ టు అరెస్ట్ కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ వెంటనే రిలీఫ్ తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ముందేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ముందేయాలి వెళ్ళి మన ఏది కేవిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. కేవిట్ పిటిషన్ ఏంటంటే వారి వాదనలు వినిపించినప్పుడు మా వాదనలు వినిపించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేవిట్ పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. ఇదంతా యాజ్ పర్ లా ప్రకారంగా జరుగుతూ ఉన్నది. ఓకే, దీని అంతా కాదని. కానీ ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటంటే తప్పు చేయని వ్యక్తి ఏదైతే ఉన్నారో అట్లాంటప్పుడు నేను ఏదైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి ఎందుకు కోర్టులో ఆశ్రయిస్తున్నా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇదంతా. ఎందుకంటే కానీ మహేంద్ర గారు మీరు అన్నారు యుద్ధానికి సిద్ధం అని చెప్పిన వ్యక్తి కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు అంటున్నారు. కానీ మరి ఆశ్రయించకుండా ఒక ఎలిగేషన్ మన మీద వచ్చినప్పుడు న్యాయం ఎలా చేస్తారు? కోర్టులనే కదా ఆశ్రయించాలి. మరి ఇంకా ఆశ్రయించకపోతే అదే మాట్లాడతాను. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఏసీబీ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులలో మీరు గమనించండి, కోర్టులు ఎప్పుడో కొద్ది సమయం ఇస్తే తప్పేసి కేసులు లేదని చెప్పేసి కొట్టేయండి. ఈ విషయం గమనించాలి. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడు, ఎక్కడైనా కానీ కొద్ది సమయం ఇస్తుంది అంతే. మీరు ఏ కేసు సమయం ఇస్తుంది అంతే. ఇప్పుడు మహేందర్ గారు అదే జరిగింది ఏది లిక్కర్ స్కామ్ లో కూడా. అదే అదే మాట్లాడుతానండి. అన్నాను ఒక నిమిషం తర్వాత మాట్లాడాను. నేను అవునేందంటే చెప్పండి. ఇప్పుడు సమయం ఇచ్చింది, సమయం ఇప్పుడు కవిత గారి కేసు కానీ ఇంకెలాంటి కేసు సమయం ఇస్తుంది. సమయం ఇచ్చాక సమయం దాటిపోయినాక తర్వాత కోర్టు వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది. ఇవాళ నేను ఏమంటా అంటే ఏసీబీ అధికారులు 9 తారీఖున నువ్వు రావాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడము, ఈడీ అధికారులు 6 తారీఖున రావడం నోటీసులు జారీ చేయడం జరిగింది. నేను ఏమంటే నోటీసులు 9 తారీఖున రావాలని చెప్పేసినప్పుడు 9 తారీఖు లోపు అరెస్ట్ చేయాలనే మీనింగ్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మన మీడియాలో ఏ ఛానల్ పెట్టినా కానీ ఇక అరెస్ట్, ఇప్పుడు అరెస్ట్, ఇంకొకరి ఛానల్లో అరెస్ట్ అని చెప్పేసి చూస్తాను. ఇదంతా ఫేక్ న్యూస్ అండి. ఎందుకంటే 9 తారీఖు నాడు హాజరు కావాలని చెప్పేసి స్వయంగా ఏసీబీ అధికారులే పిలవడం జరిగింది. నోటీస్కో వారు కూడా పోతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏసీబీ గారు నోటీస్ ఇచ్చినా లేకపోతే ఈడీ అధికారులు నోటీస్ ఇచ్చినా పోవాల్సిందే. నేను పోనని చెప్పేసి అంటే నడవది. ఇక్కడ ఎంత చట్టం ఎవరికి చుట్టం కాదు. కానీ ఏంటంటే కొంత ఉన్నత వర్గాలకి సెలబ్రిటీకి ఎందుకు కొంత సమయం దొరుకుతుంది ఈ విషయాలు. అదే సామాన్యులకి అయితే ఈ సమయం కూడా దొరికేది వాస్తవంగా. ఎందుకంటే చట్టం ఇప్పుడు చాలా కేసులు మీరు గమనించండి. దేశంలో సుమారు 4 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. మన రాష్ట్రంలో సుమారు 7 లక్షల చిల్లర కేసులు పెండింగ్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే ప్రజాపతిల కోర్టు ఏదైతే ఉందో మీరు గమనించారు, ప్రజాపతిల కోర్టు ఏర్పడినప్పుడు సంవత్సరం లోపు కేసు కంప్లీట్ కావాలని చెప్పేసి ఉంటుంది. అండ్ ఎఫ్ఐఆర్ అయిన కంటే సంవత్సరం లోపు కంప్లీట్ కావాలి. కానీ ఇవాళ ప్రజాపతిల కోర్టు నిజంగా సంవత్సరం లోపు కేసు కంప్లీట్ చేస్తా ఉందా? మరి పోలీసులు విచారణ చేసి విత్ ఇన్ 3 months ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తా ఉన్నారా కోర్టులో? చేయట్లేదు. ఇవాళ చేసినా కూడా నోటీస్ సర్వ్ చేయాలి. అలాంటి రూల్స్ తీసుకొచ్చినా కానీ 1 సంవత్సరం లోపు ఇవన్నిటిని కూడా దానికి సంబంధించి ఆధారాలన్నీ సేకరించడం కానీ ఒక కేసును కొట్టివేయడం, దానికి ఫైనల్ తీర్పు ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పని కాదు అంటూ కూడా అనేక మంది లాయర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివరికి జడ్జెస్ కూడా ఇది సాధ్యమయ్యేది కాదంటూ కూడా వారే వ్యక్తపరిచారు. ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో మనం రూపొందించుకున్నప్పుడు అనేక రకాలుగా ఉంటాయి. కానీ వాళ్ళు ఉన్నారు లొసుకులను ఉపయోగించుకొని మనం దాన్ని సాగదీస్తూ ఉంటాము. అనేక సంవత్సరాలు కేసులు నడుతూ ఉన్నాయి వాళ్ళ కోర్టులలో. దానిలో భాగంగానే వాళ్ళ మీరు వాళ్ళ కేటీఆర్ గారు మాజీ మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే, గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని వాళ్ళ కేసులు నమోదు చేయడం జరిగింది. ఏసీబీ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా. కానీ ఏమంటారు అంటే వాళ్ళ కేటీఆర్ భయం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మీరు నిజంగా ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు మీరు విచారణకు పిలిచారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తా అనలేదు ఏసీబీ అధికారులు. విచారణ చేసినప్పుడు మీరు విచారణకు సంబంధించిన ఆధారాలు తీసుకెళ్లి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఆ అవకాశం మీకు ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తారని చెప్పేసి ముందేలా భావించి ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా సుప్రీంకోర్టుకు అవుతారని చెప్పేసి కూడా వాళ్ళు ఏదైతే ఆ కేటీఆర్ సంబంధించిన న్యాయవాదులు కూడా చెప్తా ఉన్నారు. ఉంది కాబట్టి పోతారు, అదే లేదు, నేను కాదనలేను. కానీ ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి,
టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇతర అగ్రనేత ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కానీ లేకపోతే జగదీశ్వర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసుకోమని చెప్తున్నారు అవును. వాళ్ళు. చేసుకుంటే మాకేమైతుంది అన్నట్టే మాట్లాడుతున్నారు. అవును. వాళ్ళకి అంత ఈజీగా అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు అసలు మీరే చెప్పడానికి అరెస్ట్ చేసుకోవడానికి ఏసీబీ అధికారులు ఎప్పుడు అరెస్ట్ చేయాలో వాళ్ళకి తెలుసు, ఈడీ అధికారులకు ఎప్పుడు అరెస్ట్ చేయాలో వాళ్ళకి తెలుసు. మీరు ఎవరు సూచించడానికి నిజంగా అరెస్ట్ చేసుకుని అన్నప్పుడు మరి మీరు కోర్టుకి ఎందుకు వెళ్తున్నారని కూడా ఆలోచించాలి. కోర్టుకు పోదు కదా, మీరు కోర్టుకు పోతున్నప్పుడు మరి అరెస్ట్ చేసుకున్న ఎట్లా అంటారు మీరు? ఇప్పుడు ఇన్ని రోజులు మీరు గమనించండి, మొన్న 31 వరకు కూడా టైం ఇచ్చింది కానీ ఇక్కడ మహేంద్ర గారు అరెస్ట్ చేసుకోండి అని చెప్తుంది వారే, మహేంద్ర గారు అరెస్ట్ చేసుకోండి అని చెప్తుంది వారే, నాట్ టు అరెస్ట్ అంటూ కోరుతుంది కూడా వారే. ఇక్కడ రెండు కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రెండు కూడా నేనేమంటా అంటే ద్వంద్వ స్టేట్మెంట్లు అంటే డ్యూయల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కూడా బీఆర్ఎస్ వాళ్ళు. నేను ఏమంటా అంటే ఓకే, నిజంగానే ఫార్ములా కార్ రేసింగ్ విషయంలో నిజంగానే 55 కోట్ల రూపాయలు అక్రమాలు జరగలేదు, హెచ్ఎండిఏకు నీతి నిజాయితీగానే యాజ్ పర్ నియమ నిబంధన ప్రకారం ఇచ్చిరే అనుకుందాం. మరి నీకు ఎందుకు భయం? నాకు అర్థం కాదు, నీకు ఎందుకు భయం? నిజంగానే ఇవాళ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, మీరు మన ప్రభుత్వ ధనం ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం అంటే దేశంలో ధనం ఏదైతే ఇతర దేశానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నియమ నిబంధనలు ఉంటాయి, వాటిని పాటించి తీసుకెళ్ళాలి. వాస్తవంగా ఇవాళ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ పాటించినందుకు అదే మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఇవాళ ఈడీ ఎంటర్ కావడం జరిగింది. మీరు గమనించండి, ఇవాళ దేశంలో కూడా చాలా ఈడీ పెట్టిన కేసులు కానీ అదేవిధంగా సిబిఐ పెట్టిన కేసులు చూడండి చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ ఆదర్శ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఉందండి. ఇవాళ ఆదర్శ చాలా మంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు లక్షల మంది ఇవాళ డిపాజిట్ దారులు ఉన్నారండి. ఒక్కొక్కరు 50,000 నుంచి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళ అమౌంట్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఈడీ పెట్టిన కేసు, సిబిఐ కూడా కేసు పెట్టింది. ఇవాళ దానికి సంబంధించి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ జైల్లో ఉన్నారు ఇవాళ. కానీ ఇంతవరకు కేసు ముందుకు సాగట్లేదు. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, అక్కడ లోకల్ గుజరాత్ హైకోర్టులో పెండింగ్ ఉంది కేసు. నేను ఏమంటా అంటే ఇలా చాలా కేసులు చెప్పుకుంటా వినా కొద్దీ చాలా కేసులు ఉన్నాయి. నీ కేసులు పెట్టడం ఈడీ అధికారులు పెడతారు, తర్వాత సిబిఐ అధికారులు పెడతారు, కానీ అవి ఏ విధంగా విచారణ చేస్తారని చెప్పేసి విచారణ కూడా తొందర చేయాలి. ఇవాళ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇవాళ ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు సుమారు 750 కోట్ల ఏదైతే ఫైన్ అమౌంట్ ఏదైతే ఉందో, ఇది ట్యాక్స్ అమౌంట్ సీనియరిటీ ఫీ ఏదైతే ఉందో, గ్రాండ్ మాఫియా గురించి మాట్లాడుతున్నాయి. వల్ల 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. దాని విషయంలో ఇవాళ ఈడీ అధికారులు రావడం జరిగింది. ఇక్కడ గతంలో జిల్లా మంత్రిగా పనిచేసిన గంగుల కర్మకర్ ఇల్లు తాళం పలగొట్టి 1,08,00,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో దాదాపుగా ఏదైతే ఈడీ అధికారులు సోదా చేసిన దాంట్లో అతని ఇంట్లో బినామీ అకౌంట్లు, అదేవిధంగా చైనాకు సంబంధించిన పనామలిక్స్ సంబంధం లేదని చెప్పేసి రకరకాలుగా అభియోగాలు చేస్తూ ప్రెస్ రిలీజ్ చేయడం ఈడీ ప్రెస్ రిలీజ్ చేసి కూడా దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయిందండి. ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు నడుతూ ఉన్నది. ఆ కేసు అట్లనే ఉంది. వాళ్ళ సిబిఐ కూడా ఈ గ్రాండ్ మాఫియా జరిగిందని చెప్పి సిబిఐ కూడా కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు అట్లే పెండింగ్ ఉందండి. నేను ఏమంటా అంటే సిబిఐ ఈడీలు భారతీయ జనతా పార్టీకి సంబంధం అని చెప్పేసి ఇంతకుముందు టీఆర్ఎస్ మిత్రులు మాట్లాడింది. అది పెద్ద తప్పు. ఎందుకంటే ఇవాళ మరి నిజంగానే టీఆర్ఎస్ గతంలో మరి టీఆర్ఎస్ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి పోలీసు వాళ్ళు మీకు మిత్రులా? మరి అప్పుడు కూడా మా మీద కేసు పెట్టినాయండి, చాలా కేసులు పెట్టడం జరిగింది. నా మీద దాదాపు 8 కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు ఇక జిల్లా మంత్రి గారు ఆ గ్రాండ్ మాఫియా కొట్లాడితే అని వాళ్ళ మీకు అధికారం ఉన్నప్పుడు మీ కన్సర్న్ పోలీసు పనిచేసినట్ట మీరు అది ఒప్పుకుంటే మీరు ఒప్పుకుంటామని. మరి ఎందుకంటే పోలీసు అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఈడీ అధికారులు వాళ్ళ పని వీళ్ళు చేస్తారు, సిబిఐ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే పనులలో ప్రభుత్వాలకు అంటగట్టదని చెప్పేసి నేను మిత్రులకు చెప్తా ఉన్నాను. మీరు గమనించండి. స్వప్న గారు ఒక్క నిమిషం అండి. గతంలో 2G కుంభకోణం జరిగింది. 2G కుంభకోణం జరిగినప్పుడు అది కుంభకోణం జరిగిందని చెప్పింది కోర్టే, తర్వాత కేసును కొట్టేసింది కూడా మళ్ళీ కోర్టే అండి. ఇవాళ మీరు గమనించండి. వాళ్ళు అంటే చాలా విషయాలు కూడా ఉంటాయి ఇక్కడ మాట్లాడుకుంటే. వైఎస్ జగన్ గారి విషయంలో కూడా మీరు అక్రమస్తుల కేసులో కూడా దాదాపు 11 సిబిఐ 11 ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందండి. ఈడీ కూడా మళ్ళీ ఎంట్రింగ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేయండి. ఇవాళ కేసు ఎక్కడ ఉందండి? వాళ్ళ పెండింగ్ ఉందా లేదు? వాళ్ళ 11 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉంది. ఇప్పటికీ 32 కేసులు ఉన్నాయి ఏపీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ విజయసాయి రెడ్డికి సంబంధించి కానీ. అవును, ఇవాళ ఓటుకున్నాడు కేసు పెండింగ్ ఉంది. వారు ఇవాళ ప్రతిపక్ష నేతకి ఎదిగిరి ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. మహేంద్ర గారు ఒక నిమిషం అండి. మహేంద్ర గారు చెప్పుకుంటూ పోతే నేను ఏమంటా అంటే చాలా కేసులు రాష్ట్రంలో కానీ దేశంలో చాలా కేసులు ఈడీ సిబిఐ కేసులు భారతీయ జనతా పార్టీ నేతగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈడీ సిబిఐ భారతీయ జనతా పార్టీకి అంటగడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నా. ఇవాళ ఏదైనా మీకు నిజంగానే వాళ్ళు తప్పు చేసారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కాపాడుతుందని చెప్పేసి మీరు లీగల్ కొట్టాడని మీ కోర్టులు ఉన్నాయండి. కోర్టులు ప్రభుత్వాలు ఫైనల్ కాదు, ఇక్కడ కోర్టు ఫైనల్ అనే విషయం మిత్రులు తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఓకే అండి మహేంద్ర గారు, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. మల్లేశ్వర్ గారు, మేము అరెస్ట్కైనా సిద్ధం, దేనికైనా సిద్ధమే, మేము ఒక్కడికి కూడా వెనక్కేయము, మా నిజాయితీని మేము నిరూపించుకుంటాము, మల్లెపూల బయటకు వస్తామంటూ కూడా కేటీఆర్ అండ్ కో అండ్ టీం చెప్తుంది. కానీ ఇక్కడ ఇంకొక లిటిగేషన్ పెడుతున్నారు. మా పక్కన విచారణ జరిగేటప్పుడు మా న్యాయవాది మాతో పాటే ఉండాలి. దీన్ని అధికారులు అయితే అపోజ్ చేస్తున్నారు, ఏసీబీ అయితే అపోజ్ చేస్తుంది.
మీరు వ్యక్తిగతంగా రండి, వెనకాల లాయర్లు అవి ఏం అవసరం లేదు, మీరు వ్యక్తిగతంగా వచ్చి విచారణకు హాజరైతే సరిపోతుందని. కానీ ఇక్కడ లాయర్ని కంపల్సరీ కావాలంటే వాళ్ళకి ఆంతర్యం ఏంటి? అంటే ఈ విచారణకి ఆయన వ్యక్తిగతంగా ఎందుకు హాజరు కాలేకపోతున్నారు ఆయన నిజంగా భయపడకపోతే? ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడిన తీరు కొంత అందరు తప్పు పట్టే అవకాశం కల్పిస్తా ఉంది. ఎందుకంటే లాయర్లను ఎంబడి రావాలని అనాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మేధావి, ఆయన పెద్ద విద్యావంతుడు, ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన ఆయనకు సఫిషియెంట్ నాలెడ్జ్ ఉన్నది, లేదని కాదు. మనకి ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్న ఒక అరెస్ట్ అయినట్టు ఉన్నటువంటి ముద్దాయిలు జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్నప్పుడు ఇటువంటి పిటిషన్ వేసి మాకు అడ్వకేట్ కూడా కావాలని చెప్పినట్టు సందర్భం ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అప్పటికే బాగా అది విచారణ పేరు మీద కొంచెం జర ఇబ్బంది పడి ఉంటది కనుక ఏమైనా ఉంటే మంచిగా చేయడం అడ్వకేట్లు దాన్ని జర సర్ది చెప్తారనో, లేకపోతే మంచి ప్రజెంటేషన్ బాగా చేస్తారనో అట్లాంటివి వాడుకుంటారు. కానీ మరి కేటీఆర్ ఏ ఉద్దేశంగా అనడం కానీ అది కొంత కొన్ని రాంగ్ ఇంటెన్షన్స్ అనేవి తనంతట తాను ఇచ్చినట్టు అవుతుంది. అవును, రాంగ్ ఇంటెన్షన్స్ ఇచ్చినట్టు అయింది. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేయని వ్యక్తికి లాయర్ని వెనక వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది భారత రాజ్యాంగం ప్రకారం అది హక్కులకి విరుద్ధం. ఒకవేళ ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఆయన పక్కన పెట్టుకోవచ్చు, లాయర్ సపోర్ట్ తీసుకోవచ్చు, లీగల్ సపోర్ట్ తీసుకోవచ్చు, అది మన హక్కు. కానీ ఇక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది. ఇప్పుడు అదే కదా ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నట్టుగానే ఇప్పుడు అడ్వకేట్ వెంబడి ఉండాలనో, పోలీసులు వెంబడి ఉండాలని చూస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. కానీ అది ఏమైందంటే వాళ్ళకి నష్టం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ దాదాపుగా ఏడాది అంటే ప్రభుత్వం మారినాక కూడా వీళ్ళ ప్రవర్తన కొంత అదే స్పీడ్, అదే జెట్ స్పీడ్ లో పోవడం వల్ల కొంత పబ్లిక్ లో ఆ కాంగ్రెస్ మీద వ్యతిరేకత, ఇప్పుడు ఈ రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవన్నీ కొంత ఒక అంశం అయితే ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి కాంగ్రెస్ పెడుతుండే. ఇప్పుడు నిన్నటి వరకు రైతు భరోసా నువ్వు 15,000 ఇవ్వలేదు, 15,000 ఇవ్వలేదు రంభాచారం చేసేది. ఇప్పుడు అది 15,000 అడుగు పెట్టింది. 12,000 ఇచ్చినా అసలు ఇచ్చింది ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఇష్యూ వచ్చింది. ఇట్లనే ప్రతి ఇష్యూలో కూడా ఇదే జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మన సోదరుడు చెప్పిండు ఈడీల ముచ్చట మనం చూస్తా ఉన్నాం. గతంలో మనకు సీఎం రమేష్ విషయంలో కావచ్చు, సుజనా చౌదరి విషయంలో కావచ్చు, మన దగ్గర జరిగిన విషయంలో కావచ్చు. ఇప్పుడు ఈడీలో ఏమవుతుందంటే కేసు ఫైల్ చేయడము బీజేపీ చెప్పకపోయినా బీజేపీ చేతుల్లోనే ఈ సంస్థలు, రాజ్యాంగ సంస్థలు ఉన్నాయనేది నీకు ఇప్పుడు ఇవాళ ఇండియా కూటమి బలమైన ఆరోపణ చేసినటువంటి దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే ఈడీ కేసు ఫైల్ చేసే వరకే ఆ వ్యక్తి అట్లుంటా ఉన్నాడు. ఆయన ఒక కాషాయ కండో కప్పుకోవడంగానే ఆ కేసులో దిక్కుపోతుంది, వాళ్ళు దిక్కుపోతారు. వాషింగ్ పౌడర్ నిర్మాణం అంటే జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు కూడా ఒక పక్క ఇద్దరు జరుగుతూ ఉన్నారు బీఆర్ఎస్ లో, ఇటు కాంగ్రెస్ లోకల్ జరుగుతూ ఉన్నది, అక్కడికి బీజేపీ జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పద్ధతిలో ఉన్నది. అయితే ఇద్దరు టార్గెట్ ఇలా బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగానే పోతా ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే రేపు ఇప్పుడు ఈడీలతోటి పెద్ద కేటీఆర్ కు నష్టం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. మోడీతో, బీజేపీ తోటో, మోడీ ప్రభుత్వంతో కొంత అడ్జస్ట్మెంట్ అంటే వాళ్ళ లోపాయికారి ఒప్పందమో లేకపోతే వాళ్ళ లక్ష్యం. ఇప్పుడు శత్రు మిత్రులంటూ వాళ్ళ టార్గెట్ కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు కొంత భయభ్రాంతులకు గురి చేసిన కేసులలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసినా కూడా అల్టిమేట్ గా కాంగ్రెస్ మాత్రము లేవనీయద్దు అనేది వాళ్ళకు ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు స్థానిక సంస్థల తర్వాత గానీ అసలు ఆట మొదలవుతుంది. ఎందుకంటే బీజేపీ ఒక్క నిమిషంలో నుండి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1 year పాలన గడిచింది, పూర్తి చేసిందంటే అసలు ఏం చేసింది, ప్రజా వ్యతిరేకత ఉందా లేదా అన్నది కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక స్పష్టత కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కి కూడా వస్తుంది. ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. శ్రీనివాస్ గారు, కేటీఆర్ని ఎవరైనా ఇప్పుడు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, సహచరులు అవ్వచ్చు, తోటివారు అవ్వచ్చు, తోటి ఉద్యోగులు అవ్వచ్చు, ఎవరైనా సరే కలిసి పనిచేస్తున్నప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఏదన్నా
జరిగినప్పుడు మేము ఉన్నామని చెప్తారు. కానీ ఇక్కడ హరీష్ రావు అండ్ కొంతమంది ఇచ్చే స్టేట్మెంట్లు చూసినట్లయితే అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటే ఇప్పుడు తీసుకెళ్ళి కేటీఆర్ని లోపల పెట్టేసేయండి, తర్వాత పనులు ఏమైనా ఉంటే మేము చేసుకుంటాం అన్న చందంగా ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు కూడా మనం గమనించాలి. హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ వెనకాల గతంలో కేసీఆర్ హరీష్ రావుని కొన్ని రోజులు దూరం పెట్టడం కానీ అదేవిధంగా కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం ఇప్పుడు సహకరించకపోవడం కానీ కేటీఆర్ అరెస్ట్ అయితే ఇప్పుడు ఆల్టర్నేట్ హరీష్ రావేనా, అందుకని అరెస్ట్ చేయండి అంటున్నారు. చెప్పండి. అరెస్ట్ చేయండి అని ఒక లీడర్ అనకపోతే మీరు భయపడ్డట్టుంటే చూసిన ఇప్పుడు హరీష్ రావు వీళ్ళ ఆదర్శంగానే అనే పరిస్థితి మనకు కాంగ్రెస్ అనగా. కాబట్టి ఆ లీడర్ గా మాకు మేము తప్పు చేయలేదు అనే దాని మీద ఆ కోణంలో అంటుండవచ్చు. దాన్ని మనం తప్పట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే ఎవరు నువ్వు కత్తితో పొడిచి మర్డర్ చేసిచ్చినోడు కూడా నేను చేయలేదంటాడు, లేకపోతే ఇంకేదో జరుగుతుంది. తర్వాత కోర్టులో సాక్ష్యాలు ప్రూవ్ అయినాక కదా కేసుల నిర్ధారణ అయిన ఈ పని. ఈ కేసులు తప్పులు చేసిరు అనేది ప్రధానమేం కాదు. ఎందుకంటే మనం మీద చేసుకోరాడు జగదీశ్వర రెడ్డి చేసుకోమని కానీ మనం తప్పటాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం హోల్డ్ ఉండండి. శ్రీనివాస్ గారు చెప్పండి. కేటీఆర్ అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు ఎలాగో కేసీఆర్కి కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు, కేటీఆర్ కూడా అరెస్ట్ అయిపోతే ఉన్న రెండు అడ్డంకులు తొలగిపోతాయి. నెక్స్ట్ ఆల్టర్నేట్ హరీష్ రావు అదేనా? అందుకే దాని వెనకాల అదేనా అరెస్ట్ చేయండి అన్నదానికి ఆంతర్యం అదేనా? అంటే కాదు మీరు వక్ర భాషను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మల్లేష్ గారు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవించాల్సినట్టు అవసరం ఉంది. మీరు కొత్త చర్చకు తెరలేపే ప్రయత్నం చేస్తుంది బీఆర్కే, దీంతో రేటింగ్ తీసుకోవాలని మీరు ఆలోచిస్తున్నట్టు. కానీ అట్లాంటి ఏం లేదు. హరీష్ గారి వ్యాఖ్యలను మనం పాజిటివ్ గా ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఆయన ముందు నుంచి కూడా మాట్లాడుతున్న విధంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా మీరు అరెస్ట్ చేసినా కూడా చేసుకోండి, మాకేం భయం లేదు, మా పార్టీ చాలా నిబ్బరంగా ఉంది, ముందుకు నడిపిస్తాం అనేటువంటి భావన ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆ దిశగానే అయిపోతుంది. లేకపోతే నేను అనేది ఏం లేదు. నేను మళ్ళొకసారి చెప్తున్నా మీకు, బీఆర్ఎస్ పార్టీకి అంతిమంగా బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా చేసిన రోజే ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ కేటీఆర్, ఇంకా సక్సెసర్ ఆఫ్ కేసీఆర్ గారు. దాంట్లో ఎవరికి శశభిషాలు అవసరం లేదు. కేసీఆర్ గారు సక్సెసర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేటీఆర్ గారే, ఇంకా మళ్ళీ దాంట్లో వేరే ఆలోచన కూడా లేదు. ఆ రోజు కార్యనిర్వాహక అధ్యక్షులు చేసినప్పుడు కూడా ఆయన హరీష్ రావు గారు కూడా వ్యాఖ్యానించిండ్రు, నేను కేటీఆర్ గారితో కలిసి పనిచేస్తాను అని చెప్పిండ్రు ఆ రోజు కూడా. ఈ రోజు కూడా మీరు అందులో ఏ విధమైనటువంటి తప్పుడు అర్థానికి అపార్థాలకు తావులేదు. పార్టీని ఒకవేళ ఈ 90 రోజులు వాళ్ళు ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే కక్ష సాధింపు చర్యగా దీన్ని జైల్లో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుండ్రో, ఇది వాళ్ళ ప్రతిచర్యగా జరుగుతుంది. గడిచిన ప్రభుత్వంలో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి నెపంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి పార్టీ ఈస్ గోయింగ్ టు రిబౌన్స్ లైక్ ఎనీథింగ్. ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. ఇది ప్రజాపాలన అంటున్నారు, ఇది నిత్యం అరెస్టులు, నిర్బంధ పాలన. ఇది వాళ్ళు సాధించింది ఏం లేదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఓకే అండి, ఓకే, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న మల్లేశ్వర్ గారికి, మహేంద్ర గారికి, సీతారాములు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, మనకు సమయం తక్కువగా ఉంది, మరొకసారి ఈ అంశం గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చర్చిద్దాం. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, ఈ కార్ రేస్కి సంబంధించి, ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఇప్పటికే క్వాష్ పిటిషన్ కొట్టివేసింది, మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసింది, ఇచ్చిన స్టేను కూడా హైకోర్టు అయితే తీసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్న ఒకటే ఒక ఆప్షన్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం. ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ వాళ్ళ న్యాయ సహాయక టీంతో అయితే చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మరి సుప్రీంకోర్టులో అయినా ఆయనకి న్యాయం జరుగుతుందా, లేకపోతే ఆయన చేసిన పిటిషన్స్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది చూడాలి. దీనికి మరికొంత సమయం అయితే పడుతుంది. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.